ఒలింపిక్ గేమ్స్ మనందరం ఫాలో అవుతున్నాం. భారతదేశానికి మెడల్స్ వచ్చినప్పుడు అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా పివి సింధు 2016లో రియో ఒలింపిక్స్లో సిల్వర్ వచ్చినప్పుడు, 2021లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ వచ్చినప్పుడు మనందరం గర్వపడ్డాం. ఇది దేశానికే గర్వకారణమని మోడీ గారు కూడా చెప్పారు. అయితే ఒక వ్యక్తి బ్యాక్ టు బ్యాక్ 2 ఒలింపిక్స్లో ఇండివిజువల్ మెడల్స్ సాధించాలంటే ఆ వ్యక్తి చేసిన కృషి ఏంటి, ఆ వ్యక్తి వెనుక ఉన్న తపన ఏంటి ఒకసారి గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా ఒక ఒలింపిక్స్కి ప్రిపేర్ అవ్వాలంటే కనీసం 4-5 సంవత్సరాలు రోజుకు 10 గంటల పాటు కృషి చేయాలి. 2 ఒలింపిక్స్ అంటే 10 సంవత్సరాలు ఎటువంటి డైవర్షన్స్ లేకుండా మనం పరిగెడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. అయితే ఏ మనిషి అయినా ఒకే అంశం మీద, ఒకే లక్ష్యం మీద 10 సంవత్సరాలు గురి పెడితే ఆ వ్యక్తి ఆ లక్ష్యంలో అందలం చేరుతాడు. ఎంతైతే టాప్ ఉందో అక్కడి దాకా వెళ్తారు. అయితే దేది మనల్ని ఆపుతుంది? ఈ 10 సంవత్సరాల కృషిలో పివి సింధుకి డైవర్షన్స్ వచ్చుండవా? ఖచ్చితంగా ప్రతి ఒక్క మైండ్లో ఏదో ఒక అలజడి, ఏదో ఒక డైవర్షన్ వస్తూనే ఉంటుంది. ఎన్ని డైవర్షన్స్ వచ్చినా, ఎటువంటి అలజడి వచ్చినా తన డిసిప్లిన్ వదలకపోవడమే ఆవిడ విజయ రహస్యం. మంది కూడా అంతే. ఎన్ని డైవర్షన్స్ వచ్చినా, జీవితం ఎటుపోతున్నా, మధ్య మధ్యలో ఎంత మనకి ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఏదొచ్చినా సరే మనం ఒకటే లక్ష్యంతో, ఒకటే గురితో మనం అనుకున్న లక్ష్యం వైపే గురిపెట్టి చూడాలి. సక్సెస్ సాధిస్తాం, లేదా సక్సెస్ దగ్గరికి వెళ్ళి ఆగుతాం, లేదా సక్సెస్ చివరి వరకు చూస్తాం. చూడలేకపోతే వచ్చే కష్టమైనా, అంటే ఇంకొక లక్ష్యంలోనైనా మనం ముందుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. దానికైనా ఈ ఎక్స్పీరియన్స్ పనికొస్తాయి. కాబట్టి ఏదైనా ఒక లక్ష్యం అనుకున్నప్పుడు దాన్ని వదలకండి, గట్టిగా పట్టుకోండి, ఆ పిడికిలి గట్టిగా బిగించండి.